ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగిందో ఊహించుకుంటేనే వెన్నెముక్కలో వణుకు పుడుతుంది. మనుషుల రూపంలో ఉన్న కొందరు మృగాలు ఒక అమ్మాయిని ఎలా హింసించారో వింటే మనం ఉన్నది సమాజంలోనా లేక అడవిలోనా అనిపిస్తుంది. కేవలం నో చెప్పిందని ఒకే ఒక కారణంతో ఒక పారని ఒక అమ్మాయి శరీరంలోకి అతి కిరాతంగా లోపలికి దూర్చి చంపేశారు. ఆ యొక్క స్టోరీ వింటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇది కేవలం ఒక హత్య కాదు, మానవత్వం చనిపోయిన ఒక చీకటి రోజు. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ ముగ్గురు రాక్షసులుగా మారారు? ఈ ఇన్వెస్టిగేషన్ వింటే మీకు గుండె ఆగిపోతుంది. మే 13, 2016 ఇండోనేషియాలోని టాంజెరాంగ్ ప్రాంతం ఒక ఫ్యాక్టరీలో పనిచేసే యానో ఫరీహా అనే 18 ఏళ్ల అమ్మాయి రోజులాగే డ్యూటీకి రావాలి, కానీ తను రాలేదు. తన ఫ్రెండ్స్ కంగారుగా తను ఉండే రూమ్కి వెళ్ళారు. ఎందుకంటే ఫరాహా ఎప్పుడూ కూడా సెలవులు పెట్టేది కాదు. ఆ రూము బయట నుంచి తలుపు వేసింది, కానీ లోపల నుంచి ఒక భయంకరమైన వాసన. కిటికీలోంచి చూసిన ఫ్రెండ్స్ కేకలు వేస్తూ వెనక్కి పారిపోయారు. లోపల యాను రక్తపు మడుగుల్లో పడి ఉంది. గది మొత్తం రక్తంతో తడిసిపోయింది. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టారు. అక్కడ వారు చూసిన దృశ్యం చూసి కరుడుగట్టిన ఆఫీసర్లకు కూడా షాక్ అయ్యారు. ఏనో శరీరం మీద బట్టలు లేవు, ఒళ్ళంతా దెబ్బలు. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం, ఒక వ్యవసాయానికి వాడే పార ఆమె శరీరం లోపలికి బలంగా దూచి ఉంది. అది కేవలం ఒక హత్య కాదు, ఒక పైశాచిక ఆనందం. పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. కేవలం 48 గంటల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రెహ్మత్ అలీం, రహ్మత్ ఆరిఫిన్, ఇమామ్ అఫ్రియాది. విచిత్రం ఏంటంటే వీరి ముగ్గురు ఎనోకి పరిచయం ఉన్నవారే. అలీం ఆమె బాయ్ ఫ్రెండ్. మే 12 రాత్రి అలీం ఎనోని కలవడానికి ఆమె గదికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అలీం ఆమెను శారీరక సంబంధం కోసం బలవంతం చేశాడు. నాకు పెళ్లి కాకుండా ఇది ఇష్టం లేదు, ప్రెగ్నెంట్ అవుతానేమో అన్న భయం ఉంది అని ఎనో సున్నితంగా తిరస్కరించింది. అంతే, ఆ 16 ఏళ్ల అబ్బాయిలో ఒక రాక్షసుడు ఎదురులేచాడు. కోపంతో బయటకు వచ్చిన అలీం అక్కడ అరీఫ్ను మరియు ఇమాములను కలిశాడు. ఈ అరీఫ్ ఎనో అంటే ఎప్పటి నుంచో కోపం, ఎందుకంటే తను నల్లగా ఉంటాడని ఎన్నో గతంలో ఎగతాళి చేసిందని వాడు నమ్మాడు. ఇక ఇమాం ఎనో మీద ఏకపక్ష ప్రేమతో రగిలిపోతున్నాడు, అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. ఈ ముగ్గురు పగ కలిసింది. ముగ్గురు కలిసి రూమ్లోకి వెళ్ళారు. నిద్రపోతున్న ఎనో ముఖం మీద తిండి పెట్టి నొక్కేశారు. అలీం బయటికి వెళ్ళి ఏదైనా ఆయుధం కోసం వెతికాడు. అక్కడ ఒక పార కనిపించింది. దాని లోపలికి తెచ్చాడు. అరిఫిన్ ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు. ఇమాం ఆమెను కదలకుండా పట్టుకున్నాడు. చివరగా ఆ పార పిడిని ఆమె ప్రైవేట్ పార్ట్స్ లోపలికి అత్యంత క్రూరంగా దూర్చేశాడు. ఆమె ఊపిరితిత్తులు చిట్లు పోయే వరకు, లివర్ డ్యామేజ్ అయ్యే వరకు ఆ హింస కొనసాగింది. ఇదే కాకుండా ఈ కేసులో కొన్ని సోషల్ మీడియా గాసిప్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది సోషల్ మీడియాలో ఆ ముగ్గురు నిందితులు ఆ రాత్రి అనుకోకుండా కలవలేదు, ఎనోని అంతం చేయాలనే వారు ముందే ప్లాన్ చేసుకొని కలిశారని కొందరు అనుమానిస్తున్నారు. ఇంకా రెండో గాసిప్ ఏంటంటే, ఈ కేసు జరిగిన తర్వాత ఇండోనేషియాలో ఆ పార ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేశారు. ఇది పెద్ద దుమారంగా మారింది. మహిళలపై జరిగే హింసకు ఆశయం చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇంకా మూడో థియరీ, నిందితుల్లో ఒకడైన ఆరిఫిన్ ఎనో తను నల్లగా ఉన్నావని అన్నందుకు చంపానని చెప్పాడు. కానీ ఫ్రెండ్స్ మాత్రం ఎనో అంత పరుషంగా మాట్లాడే అమ్మాయి కాదని, ఇది కేవలం వాడు తన క్రూరత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్న అబద్ధం అని వాళ్ళు వాదించారు. ఏదేమైనా సరే, ఎనో ఫరీహా కేవలం ఒక ఫ్యాక్టరీ వర్కర్ మాత్రమే కాదు, తన కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఒక ధైర్యవంతురాలు. కేవలం ఒక్క నిమిషం కోపం, కామం ముగ్గురు వ్యక్తులను మృగాలుగా మార్చేసింది. కోర్టు ఆరిఫిన్ మరియు ఇమాములకు
మరణశిక్ష విధించింది. అలీం మైనర్ కాబట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి ఇంతలా ఎలా దిగజారిపోయాడు? ఒక నో వినే సంస్కారం మన సమాజంలో ఎప్పుడు వస్తుంది? ఈ దారుణం విన్నాక మీ మనసులో ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? నిందితులకు పడిన శిక్ష సరిపోతుందా? కామెంట్ చేయండి.